ఎన్నో స్ట్రగుల్స్ అని మీరు చాలా గొప్పగా చెప్పారు. సీరియస్‌లీ ఇట్స్ ఎ బిగ్గర్ స్ట్రగుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇండియాలో టెక్నాలజీ అనేది చాలా కష్టం. హ్మ్. చేసే కంపెనీస్ కూడా చాలా సఫర్ చేస్తాయన్నమాట. అంత ఈజీగా ఒక టెక్నాలజీని తీసుకొచ్చి మన చేతిలో ఇవ్వవు. ఈ 3 ఏళ్ల నుంచి హ్మ్. నేను పడిన స్ట్రగుల్, నేను పడిన ఈ టెక్నాలజీ కష్టాలనేది నాకు తెలిసి నాకు లైఫ్‌లో దేవుడిని రోజు ప్రే చేస్తాను. ఈ కష్టం ఎవరికీ రాకూడదని. ఆయన. డబ్బులు పోగొట్టుకున్నాము. చాలా చాలా కంపెనీస్‌ని కలిసాము. ఎక్కడ రాలేదు. ఎందుకు అంటే మన ఇండియాలో బొటిక్ ఇండస్ట్రీ, వీవర్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. అవును. చాలా మంది కూడా సంపాదన కూడా అక్కడి నుంచే జరుగుతుంది. అవును. సో నేనేం చేశాను అంటే ప్రతి ఒక్క వీవర్ అయినా లేదంటే బొటిక్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా వాళ్ళ డిజైన్ సెల్ చేసుకోవాలంటే ఒక మ్యానిక్విన్ కేసి ఫోటో తీసి మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసి మళ్ళా కస్టమర్‌లకు షేర్ చేసి హ్మ్. మళ్ళా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి మనీ ఇచ్చి చేసి అవును. ఈ విధంగా ఒక్క శారీని అమ్మడం కోసం వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి ఎక్స్‌పెండిచర్ భయంకరంగా పెట్టాలి. మామూలుగా ఆ శారీ ఖర్చు కంటే ఎక్కువైపోతుంది. కరెక్ట్. అది సేల్ అవుతుందా అనేది ఒక కాన్ఫిడెన్స్ లేదు అండ్ ట్రస్ట్ కూడా లేదు. అవును. సో ఇవన్నీ చూసిన తర్వాత ఈ 3 ఏళ్ల జర్నీ నాది ఏదైతే ఉందో హ్మ్. ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క ఛాలెంజ్, ఒక స్ట్రగుల్ మళ్ళీ దాని నుంచి ఒక నేర్చుకోవడం. హ్మ్. నాలో ఉన్న నాకే తెలియని ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే నేర్చుకుంటాను. హ్మ్. ఐఎమ్ ఏ గుడ్ లెర్నర్ అండ్ ఈజీగా నేర్చుకోగలుగుతాను. అవును. ఎప్పుడు కూడా టెక్నాలజీ అనేది నా మెయిన్ పాయింట్ అన్నమాట. అవును. ఈ విధంగా ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్ ఇలా సెల్లింగ్ ప్లాట్‌ఫార్మ్ అయినాయి కానీ బట్ ఎంతవరకు మనం అచీవ్ అవుతున్నాం? హ్మ్. దాన్ని సెల్ చేయాలంటే వాళ్ళు బాగుపడుతున్నారు. హ్మ్. బట్ మనం అమ్ముడుపోతున్నాయా? దేర్ ఇస్ ఏ క్వెషన్ మార్క్. కరెక్ట్. ఎవరికి కూడా ఆ క్లారిటీ లేదు. ఎంతసేపు ఉన్నా లైక్స్, వ్యూస్, షేర్స్ మీదే ఉంది. అవును. బట్ దట్ ఈస్ నాట్ అవర్ బిజినెస్. కరెక్ట్. మన ప్రోడక్ట్ అనేది సెల్ అవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్విగ్గీ, జొమాటో ఉంది. ఎవరైనా స్విగ్గీ, జొమాటో ఇన్‌స్టాగ్రామ్‌లలో అక్కడ ఇక్కడ ఫుడ్ పెట్టి అమ్మడం చూసామా? అదే కదా! నో కదా! యాహ్! ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్, రెస్టారెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లలో, ఫేస్‌బుక్‌లో పెట్టి అమ్మడం చూసామా? అవును. నో. మనం ఎందుకు అమ్ముతున్నాము? అవును. వేర్ ఈస్ ద ప్లాట్‌ఫార్మ్? హ్మ్. అని నేను ఆలోచించి ఈ బట్టలకి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం ఇప్పుడు నేను ఏఐ టెక్నాలజీలో ఒక ప్లాట్‌ఫార్మ్ తీసుకొచ్చాను. ఓకే. అండ్ యూ డోంట్ బిలీవ్ అంజలి, ఇప్పుడు ఒక శారీని ఎగ్జాంపుల్ ఒక వీవర్ దగ్గర కంచి పట్టు శారీ ఉంది. హ్మ్. ఆ కంచి పట్టు శారీని అతను అమ్మాలంటే ఎంత కష్టం. మధ్యలో చాలా మంది దళారులొస్తారు. అవును. ఆ శారీని తీసుకుంటారు. తనకున్న కాస్ట్ కూడా రాదు. చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కరెక్ట్. ఆ కరెక్ట్. దారం కొనలేక, అమ్మలేక, మార్కెట్స్ లేక, గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేసినా కూడా హ్మ్. ఎక్కడ టెక్ ప్లాట్‌ఫార్మ్ ఎక్కడుంది? ఇప్పుడు అమెజాన్ అండ్ మింత్రా ఉంది. మాస్ ప్రొడక్షన్‌ని మాత్రమే తీసుకుంటది. ఇట్లా ఇండివిడ్యువల్ వాళ్ళని తీసుకోదు. కరెక్ట్. సో వీళ్ళందరూ ఎక్కడ అమ్ముకోవాలి? ఈ గ్యాప్‌ని నేను ఐడెంటిఫై చేసి హ్మ్. ఒక కొత్త ఏఐ టెక్నాలజీలో మన రన్ టైలర్‌ని హ్మ్. మళ్ళీ ముందుకు తోసేసాననమాట. చెప్పండి. ఆ టెక్నాలజీ గురించి మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. డెఫినెట్‌గా. సో, ఈ మన టెక్నాలజీ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బొటిక్‌లో చాలా మగ్గం వర్క్ బ్లౌజెస్ అని, శారీస్ అని చాలా మందికి ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళకి చాలా నచ్చిన డిజైన్స్ అన్ని సెల్ చేస్తూ ఉంటారు. హ్మ్. కాకపోతే ఏంటంటే, అక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఆ పర్టిక్యులర్ డిజైన్స్‌ని సెల్ చేయాలంటే చాలా ఖర్చు కూడా కావాలి. అవును. ఎవరో ఒక సెలబ్రిటీ కావాలి, లేతే ఇన్‌ఫ్లుయెన్సర్ కావాలి. యెస్. వాళ్ళు ఆ బట్టలు వేసుకోవాలి. దాని మీద వీడియో షూటో, ఫోటో షూటో వేయాలి. యెస్. 10 చీరలకో, 10 డ్రెస్సులకో ఇంత అని వీళ్ళు పే చేయాలి. యెస్. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రొడక్షన్ కాస్ట్. యెస్. అన్నిటికంటే ప్రతి మనిషి ఎక్కువ బాధపడేది, ఇబ్బంది పడేది టైం. అవును. మనీ పోయినా మళ్ళీ సంపాదిస్తాం కానీ టైం వెనక్కి రాదు. కరెక్ట్. అది ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆ వాల్యూ నాకు మాత్రం చాలా బాగా తెలుసు. అందుకే నేనేమంటాను అంటే ఎప్పుడు కూడా టెక్నాలజీ ఎప్పుడు టైం సేవ్ చేస్తది. హ్మ్. నేను ప్రతి ఒక్కరి ఎంటర్‌ప్రెన్యూర్‌కే కాదు ప్రతి ఒక్కరికి చెప్పేది కూడా. చాలామంది ఏంటంటే ఏ టెక్నాలజీ వేస్ట్ మనల్ని కిల్ చేస్తది. నో, ఇట్స్ నాట్ లైక్ థట్. హ్మ్. టెక్నాలజీని యూజ్ చేసి మీ పనుల్ని ఈజీగా చేసుకొని హ్మ్. టైం సేవ్ చేసుకుంటూ మనీని పెంచుకుంటూ గ్రో అవ్వడంలో తప్పే లేదు. రైట్. సో, అందుకనే మన ఏఐ టెక్నాలజీ కూడా అసలు నేను ఇండియాలోనే కాదు వరల్డ్‌లోనే ద టాప్ ఏఐ టెక్నాలజీ అని నేను చెప్పగలను. అయితే ఈ ఇంటర్వ్యూ పర్టిక్యులర్‌గా హుహు. టెక్స్‌టైల్ ఫ్యాక్టరీ వాళ్ళకి, లేదంటే షోరూమ్స్, బొటిక్స్ అందరికీ ఉపయోగపడే టెక్నాలజీ గురించి మన ఈరోజు ఇంటర్వ్యూ అయితే. యెస్. యెస్. రైట్. ప్లీజ్ టెల్ అస్. సో, అదే కాకుండా ఇప్పుడు మార్కెట్‌లో ఒక అపోహ ఉంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక బొటిక్ అనగానే అరే! ఏదో బట్టలుంటాయి, ఏదో తీసుకుంటాం ఇదే నడుస్తుంది. హ్మ్. బట్ దే ఆర్ ఆల్సో లైక్ ఎంటర్‌ప్రెన్యూర్స్. దే ఆర్ ఆల్సో ఇన్నోవేటర్స్. కరెక్ట్. ఎందుకంటే కొత్త కొత్త డిజైన్స్ చేసుకొని అవి సెల్ చేయడం కోసం చాలా ఇబ్బంది నేను కూడా పడ్డాను. హ్మ్. లాస్ట్ మనం 2 ఇయర్స్ బ్యాక్ చేసినప్పుడు ఐ నో. ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసాం. అవును. అలా అంతా కాకుండా ఒక యాప్‌లో ఉండి వాళ్ళ డిజైన్స్ అన్నీ అప్‌లోడ్ చేసుకొని ఒకవేళ మన దగ్గర నుంచి లీడొచ్చి పికప్ అండ్ డెలివరీ కూడా మనమే ఇస్తే ఎలా ఉంటది అంజలి? హ్మ్. దిస్ ఈజ్ వాట్ వి క్రియేటెడ్. రైట్. అదే కాకుండా ఇప్పుడు వాళ్ళు ఒక శారీని మానిక్విన్‌కేసి డ్రేపింగ్ చేసి అంత అవసరం లేదు. హ్మ్. జస్ట్ మీరు ఒక కింద పెట్టేసి ఆ శారీని ఫోల్డ్ చేసి పెట్టేసి అప్‌లోడ్ చేయండి. హ్మ్. అదే మానిక్విన్‌కెళ్ళిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఇదే చీర ఉంది. ఇది నేను కట్టుకున్నాను.
ఈ చీర కట్టుకోకుండా ఫోల్డ్ చేసి పక్కన పెట్టి ఒక పిక్చర్ తీస్తే ఆ పిక్చర్ ఆటోమేటిక్ గానే మనం ఎవరికైతే ఆ శారీ తొడగాలనుకున్నా ఆ పిక్చర్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఎస్. సో ఇన్ఫ్లుయెన్సర్స్ తో పని లేదు, సెలబ్రిటీలతో పని లేదు, ఫోటోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్ తో పని లేదు, కలర్ కరెక్షన్ కరెక్ట్ గా రాలేదు అన్న బాధ లేదు, లొకేషన్ సరిగా లేదన్న బాధ లేదు, హెయిర్ సరిగా. జనరల్ గా చాలా వరకు షోరూమ్స్ లో ఎలా జరుగుతుందంటే వెబ్ షూట్స్ అని జరుగుతుంటాయి. వెబ్ షూట్స్ లో హెయిర్, మేకప్, నెయిల్స్, ఎవ్రీథింగ్ పోస్చర్ కరెక్ట్ గా ఉండాలి. సో వీటన్నీ చాలా టైం టేకింగ్ యాక్చువల్లీ. ఈ ప్రొడక్ట్ ఎవరైతే ఇదంతా కూడా ఎక్స్పెండిచర్ తగ్గించే పనిలో పడ్డుంటారు మీరు అనుకోండి. ఆబ్వియస్లీ. That's ఎందుకంటే amazing. యాజ్ ఎ బిజినెస్ ఓనర్, యాజ్ ఎ ఐడియాగా నాకున్న మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఐ నీడ్ టు బ్రింగ్ అవుట్ లైక్ యూనివర్సల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేది కావాలి. Right. ఇట్స్ నాట్ ఏదో నా బొటిక్కో లేదంటే ఇంకో బొటిక్కో కాదు, ఇట్స్ ఎ యూనివర్సల్ ప్రాబ్లమ్ ఐ కెన్ సే. రైట్. ఇప్పుడు శారీ అంటే చెప్పారు, ఇందాక మీరు బ్లౌజెస్ అన్నారు లేదా మగ్గం వర్క్ ఏదో చెప్తున్నారు, దాని గురించి ఒకసారి నాకు చెప్పండి. నాట్ ఓన్లీ శారీ, బ్లౌజెస్ ఏమైనా సరే Mm. వాళ్ళు బట్టలకి సంబంధించింది ఏదైనా ఒక ప్రోడక్ట్ రెడీ చేసి సెల్ చేయాలనుకుంటే మన ప్లాట్ఫామ్కి వచ్చేయచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ టైలరింగ్, ఇట్స్ నాట్ అబౌట్ మేము కుట్టిస్తాము అన్నది పాయింట్ కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ టెక్నాలజీ. మీకు కావాలి అని అంటే యూ కెన్ యూటిలైజ్ దిస్ యాప్. అదే కాకుండా బొటిక్స్ చాలా మంది ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అందరికి అర్థమయ్యేలాగా. Mm. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము స్విగ్గీ తీసుకుందాం అనుకోండి. Mm. మనం ఇప్పుడు అమీర్పేటలో ఉంటే ప్యారడైజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాలంటే అమీర్పేట నుంచే వస్తుంది కానీ గచ్చిబౌలి నుంచి రాదు కదా. అవును. ఓకే. కానీ మన బొటిక్స్లో మాత్రము ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెడితే ఇక్కడ యూఎస్ నుంచి కాల్ వస్తుంది. నేను ఎక్కడ పంపించాలి అది? అవును. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు పంపించాలి, వాళ్ళు డబ్బులు పంపించాలి, ఇట్లా నెల జరుగుతుంది. Correct, ఆ correct. నెలలోపు వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. అవును. రైట్. అందుకనేసే మన కస్టమర్ యాప్, మన పార్ట్నర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని Mm. వాళ్ళ బొటిక్ని లిస్ట్ చేయడం వల్ల నియర్ బై ఉన్న ఆర్డర్స్ అన్ని కూడా వాళ్ళకి లీడ్ చేయడం జరుగుతుంది. రైట్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్పోజర్ బిగ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, అండ్ అదే కాకుండా కస్టమర్ ఎక్స్పాన్షన్ అనేది ఈజీ అవుతుంది.